గట్టిగా బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. స్వయంగా భగవంతుడు చెప్పాడు, అహం భక్త పరాధీన, నేను భక్తులకి ఆధీనము అని. చూడండి ఎంతమంది భక్తులు. ఆంజనేయ స్వామి వాళ్ళని మోస్తున్నాడా, వాళ్ళు ఆంజనేయ స్వామి మోస్తున్నారా తెలియట్లా. దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయాల కోసం అలా వెల్లువగా ఎంతమంది చూడండి. ఈరోజు సులభంగా 4-5 వేల మంది భక్తులండి. గట్టిగా చప్పట్లు ఒకసారి. ఎవరికి పర్సనల్ గా చెప్పలేదండి, కానీ వాళ్ళ మనసులో అంజన్న అలా లాక్కొచ్చేసారు. మాకు పరిపూర్ణ నమ్మిక ఉంది. ఈ సమయంలో ఈ దేశానికి ధర్మాన్ని విఘాతం కలిగిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆంజనేయ స్వామి లాగా నిలబడతారు, నిస్సందేహంగా నిలబడతారు. మనకి సామాన్యంగా ఏదైనా హిందూ పండుగ చూసుకుంటే మామూలుగా పని కంటే ఇంకా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి. అందుకని పండుగల పూట మనం ఒకటిగా కలవలేకపోతున్నాం. ఏదైనా దేవాలయాల్లో వార్షికోత్సవాలు జరిగితే, ఉత్సవాలు జరిగితే ఆ చుట్టుపక్కల కొంతమంది వస్తుంటారు, కానీ ప్రత్యేకమైన ఖర్చు లేకుండా ఎంతో అద్భుతంగా కొన్ని వేల మంది గిరి ప్రదక్షిణ కదులుతున్నారు. దీన్ని మనం దేశం విషయంలో, ధర్మం విషయంలో ఎలా డైవర్ట్ చేస్తే బాగుంటుంది. వచ్చే పుణ్యమ నుంచి ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. జై శ్రీరామ్. నిస్సందేహంగా ఒక మంచి కార్యాచరణ. దానికోసం మనం కట్టుబడి ఉండాలి. ఉదాహరణకి చెప్తా ఒకసారి. వచ్చే జూన్ జూలైలో స్కూల్స్ ప్రారంభమవుతాయి. ఏం ప్రారంభమవుతాయి? మనం గిరి ప్రదక్షిణకు వచ్చే ప్రతి భక్తుడు మినిమం ఒక్క నోట్బుక్, ఒకటి చాలు, ఒక్క పెన్ను పట్టుకొచ్చి, ఇంతమంది కలిపి ఇన్ని నోట్బుక్లు ఇన్ని పెన్నులు అయ్యాయనుకోండి, ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి మనం డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటాం, ఆయనకిచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి పంచండి అంటే వాళ్ళకి ప్రసాదం చేరుతుంది. ఇలాంటి మంచి పనులకి ఈ యొక్క గిరి ప్రదక్షిణ మనం కొంత మార్పు చేసుకుంటూ వెళ్దాం. చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ గిరి ప్రదక్షిణ నిరంతరం సాగుతూ ఉంటుంది. ఇక ముందు రోజు కూడా ఎవరైనా వచ్చి తిరగాలంటే తిరగవచ్చు. మామూలు రోజులు కూడా, మొన్న రోజు మేము వస్తాం, మాతో పాటు రండి. కానీ మామూలుగా ఎవరైనా తిరగాలనుకుంటే కూడా ఈ సమాచారం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తుంటాం కదా, ఒక్కొక్కరుగా రండి, నడుచుకుంటూనే ఒక ఫోటో తీసుకోండి. అర్థమైందా? మీ ఫోటోలో, మీ స్టేటస్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో గిరి ప్రదక్షిణ గురించి ఆనందంగా మీరు ప్రచారం చేయండి. గిరి ప్రదక్షిణకి మీరే ప్రచారకర్త. మనకి భక్తి విషయంలో ఏ హీరో వద్దు, ఏ హీరోయిన్ వద్దు, ఏ క్రికెట్ స్టార్ మనకొద్దు. వాళ్ళు కూడా వస్తే గిరి ప్రదక్షిణ ఆనందంగా తిరగొచ్చు. వాళ్ళు కూడా ఆహ్వానిద్దాం మనం. అర్థమైందా? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్.